యేసు సిలువ యేసే మోయాలి. మరి మనం మోయాల్సిన సిలువ ఏంటి? ఆ మాట ఆయనే చెప్పాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది, యేసు ప్రభు తనను వెంబడిస్తున్న విస్తారమైన మనుషులతో ఒక మాట అన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. నా సిలువనెత్తుకొని అన్నాడా, తన సిలువనా? ఒక్కసారి అందరూ చెప్పండి. తన సిలువనే. పక్కోడి సిలువని కూడా కాదు, ఎవరి సిలువ వాళ్ళదే. యేసయ్య సిలువ యేసయ్య మోసాడు. యేసయ్య మోసినట్టు నువ్వు సిలువ మోస్తే ఎవడికి రక్షణ రాదు. యేసయ్య సిలువను మోస్తే, యేసయ్య సిలువలో ప్రాణం పెడితే అది జగతికి రక్షణ. మరి నీవు మోయాల్సిన సిలువ ఒకటి ఉంది. ప్రతి దినము నువ్వు మోయాలట ఆ సిలువ. ఏమిటి నువ్వు మోయాల్సిన సిలువ? అక్కడే చెప్పాడు. మొదట చూడండి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల. ఏమండో బాగా వినండి. యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీలో? యేసు ప్రభుని ఫాలో అవడానికి వచ్చారా? అయితే ఆయన చెప్తున్నాడు, నన్ను ఫాలో అవ్వాలంటే చిన్న మాట కాదు నానా. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ప్రతి దినము అన్నాడు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి అనలా, మర్చిపోవద్దు. ఎవ్రీడే, ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని. అంటే ఉపేక్ష తృణీకరించుకొనుట, త్రోసిపుచ్చుకొనుట, తనను తాను పట్టించుకొనకపోవుట ఉపేక్షించుకోవటం అంటే. తన్ను తాను ఉపేక్షించుకొని. ఆపేక్ష అంటే కోరుకొనుట, ఉపేక్ష అంటే తిరస్కరించుట. అదండి అర్థం. లాభాపేక్ష అంటారు, లాభమును ఆశించి కోరుకొని. ఉపేక్ష అంటే తన్ను తాను తిరస్కరించుకోవటం, త్రోసిపుచ్చుకోవటం. ప్రభువుకు స్తోత్రం. ప్రతి దినమట తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తిరస్కరించుకొని, త్రోసిపుచ్చుకొని, తన సిలువనెత్తుకొని. ఈ మాట అన్నాడంటే ప్రతి ఒక్కడికి ఎవరికి తగ్గ సిలువ వాళ్ళకి ఉందనే కదా అర్థం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికి సిలువ లేకుండా లేదు. సిలువ లేని బతుకులకు అసలు విలువే లేదు. స్తోత్రం. యేసు పొందిన సిలువ మరణం ద్వారా యేసుకు విలువ జగతి మొత్తంలో, పరలోకంలో, భూలోకంలో, పాతాళ అన్ని చోట్ల. యేసును వెంబడించే మనం కూడా మనకు దేవుడు అనుగ్రహించిన సిలువను మనం మోయటం ద్వారా మన బ్రతుకులకు విలువ. ప్రైజ్ ద లార్డ్. సిలువలో ఏం జరిగింది? యేసు ఇష్టం జరిగిందా, తండ్రి చిత్తం జరిగిందా? మీ దండం పెడతా, పెద్దగా చెప్పండి. తండ్రి చిత్తం జరిగింది. అవునా? మన విషయంలో కూడా మనల్ని మనం ఉపేక్షించుకొని సంవత్సరానికి ఒకసారా, 6 నెలలకు ఒకసారా, ఎవ్రీడే ఉపేక్షించుకొని, మనల్ని మనం తిరస్కరించుకొని, మనల్ని మనం తృణీకరించుకొని, ఆయన మనకిచ్చిన సిలువను మోసుకుంటూ ఆయన వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే మరణం, సిలువ అంటే భారం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భారము, బాధ్యత, శ్రమ అన్నిటినీ సహిస్తూ, భరిస్తూ, ఆయనను ప్రేమిస్తూ ఆయన వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను భుజానెత్తుకొని మోసుకుంటూ వెళ్ళి చివరికి దాని మీద తన్ను తాను అప్పగించుకొని ప్రాణం పెట్టాడు. మనం కూడా ఎందుకు మోయాలి? వధాస్థలికి మోయాలి, వధించబట్టానికి మోయాలి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను.
దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన. అది పాడారు, ఏమైనా అర్థమైందా? యేసయ్య ఎలాగైతే తన చిత్తంలో చనిపోయాడో, తనకంటూ స్వేచ్ఛ ఉన్న దాన్ని వినియోగించుకోకుండా అంతా తండ్రి చిత్తమే అని నెరవేర్చాడో, యేసు ప్రభుని వెంబడించే మనం కూడా మన స్వచిత్తానికి సిలువ వేయబడి తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అది పాయింట్. తండ్రి చిత్తం నెరవేర్చడానికి కాస్త శ్రమ పొందిన యేసు అన్ని నామముల కంటే పైనామం పొందాడు. తండ్రి చిత్తం యేసుకు నష్టాన్ని మిగిల్చిందా, లాభాన్ని మిగిల్చిందా? ఎస్, అదే తండ్రి చిత్తం నీవు నేను నెరవేర్చడం ద్వారా మనకు కూడా శాశ్వత ప్రయోజనం ఉంటుంది. అర్థమైతే కొట్టు. నేను అదే ఫిక్స్ అయ్యా. ఆయన సిలువ మన రక్షణాధారం, అది మనకి మేలు, ప్రాబ్లం లేదు. నేను చెప్తున్న రెండవ పాయింట్ ఏంటంటే, ఆయన సిలువ ఆయన మోసాడు, ఆయన విలువ పొందాడు, ధన్యుడయ్యాడు. అందరము ఆయన కాలు మొక్కే పరిస్థితికి ఆయన వచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు మీరు కూడా ధన్యులు కండి అంటాడు. ధన్యులు కావాలంటే మేమేం చేయాలంటే సిలువ మోయాల్సిందే అంటాడు. సిలువ కొంచెం ఇబ్బంది ఏమో నాయన, ఇబ్బంది అయితేనే కదరా ధన్యత వచ్చేది. కాబట్టి మీ చిత్తం కాదు, నేను చెప్పినట్టేనండి. మీ సొంత చిత్తానికి సిలువ వేయబడండి, నా చిత్తం మీలో జరగనియండి. అప్పుడు మీరు మామూలు మనుషులుగా ఉండరు, మహానుభావులుగా ఉంటారు. నేను చెప్పినట్టు చేయండి అని అన్నాడు. నేను లోబడ్డా, నాకు ఈ ధన్యత లభించింది. మరి మీ సంగతి ఏందో మీరే ఆలోచించుకోండి. ప్రార్థన చేయండి, నీ చిత్తమే జరగాలి. ఓకేనా? ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. దేన్ని మోయాలి? తన సిలువను అన్నాడు. ఎవరి సిలువ వాళ్ళదే. ఇక్కడ సిలువ లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు. మీలాంటి నాలాంటి దైవజనుడు ఒక ఆయన, దైవజనుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అండి, బాగా కష్టాల్లో ఉన్నాడంట. వినండి, దేవుణ్ణి నమ్ముకోక ముందు కష్టాలంటే ఓకే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఈ కష్టాలు ఏంది? ఇక అన్ని సుఖాలే రావాలి కదా. దైవజనుడు ప్రసంగం అదే చేస్తున్నాడు కదా, నేను కూడా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు అదే చెబుతున్నాను కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, అసలు ఆయన అలాగా ఆయన ఇలాగా అని చెప్పి తెగ చెబుతున్నాం కదా. మరి ఇంతసేపు చెప్పేటప్పుడు మనకు బాధలు ఉండకూడదు కదా, ఈ బాధలన్నీ పోవాలి కదా, ప్రశాంతత రావాలి కదా. ఎందుకు నాయన నిన్ను నమ్ముకున్నా కూడా నాకు ఈ కష్టాలు అని దుఃఖపడుతున్నాడట. అలా దుఃఖపడే ఇతను కొన్ని రోజులు అలా బాధపడ్డ తర్వాత ఒక రాత్రి ఒక కలగన్నాడట. కలగన్నాడు. ఆ కల్లో ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్డు మీద చాలామంది మనుషులు వెళ్తూ ఉన్నారు. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరూ ఆ సిలువ మోసుకుంటూ ఈడ్చుకుంటూ పోతున్నారు. అయితే అందరి సిలువలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్కళ్ళ సిలువలు పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ సిలువలు చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. ఇంతకు సిలువ అంటే తెలుసు కదా, సిలువ తెలుసుగా. మళ్ళీ సిలువ అంటే అదేందో అనుకున్నారు. అయ్యో, యేసయ్య సిలువ మోసాడు కదా, అట్లాంటి సిలువని దర్శనంలో ఆ రోడ్డు మీద మనుషులు చాలామంది వెళుతున్నారు. వాళ్ళందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ దర్శనంలో ఇతను కూడా పోతున్నాడు, ఇతని భుజం మీద కూడా భారమైన సిలువ ఉంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దగా, భారంగా, బరువుగా, పొడవుగా ఉంది ఈ సిలువ ఈయన భుజం మీద ఉన్నది. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, రంపం పట్టుకొని. ఏం పట్టుకొని? రంపం పట్టుకొని. రంపం అంటే మీకు తెలుసా? చెక్కను కోసేది.
అది పట్టుకొని కూర్చున్నాడు ఒక ఆయన. అతను చూసుకుంటా దాటుకుంటా వెళ్ళి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఇంత పొడుగున్నందున కొద్దిగా బరువు అనిపిస్తుంది, కొద్దిగా దీన్ని కట్ చేస్తే కొంచెం ఫ్రీ అయ్యిద్ది. ఇప్పుడు వెనక్కి వచ్చి చూపించాడు, ఇక్కడ కట్ చేయయ్యా, మొయ్యలేక సత్తున్నాను, ఇక్కడ కట్ చేయి అని ఒక కొలత చూపించి అక్కడ కట్ చేయించాడు. ఇప్పుడు అంత పొడవు లేదు, కాస్త బరువు తగ్గింది, కొంచెం భారం తగ్గింది. ఇక అందరూ భారంగా మోసుకుంటూ పోతుంటే మనోడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు, బరువు తగ్గింది కదా. దరే దరే పోదాం పాడి యాడికి పోతున్నాడు, పోతా 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 ఉన్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక అందమైన సుందరమైన అద్భుతమైన మహానగరం ఒకటి కనపడుతుంది. బంగారు కాంతులు వెదజల్లుతూ కనపడుతుంది. అద్భుతంగా ఉంది ఆ నగరం. ఆ నగరం దగ్గరికి పోయారు. ఆ నగరం దగ్గరికి పోవాలంటే మధ్యలో ఒక పెద్ద కాలువ లాంటిది ఉంది. దాని లోపల అగ్ని మండుతుంది. దాని యువతల మానవ ప్రపంచం, దాని అవతల అసలు లైఫ్లో ఊహించినటువంటి సుందరమైన నగరం, దేదీప్యమానంగా వెలుగొందుతున్న అద్భుతమైన నగరం. అందులోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కోలాహలంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. అక్కడికి వచ్చినాక ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, దేవా ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, నా కుమారుడా, నీవు మోసుకుంటూ వచ్చిన ఆ సిలువను ఈ దరికి ఆ దరికి వేయినాయనా, దాని మీద నడుచుకుంటారా నా దగ్గరికి అంటున్నాడు. పాపం అట్లనే భారంతో ఇడుసులాడుతూ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి కరెక్ట్గా దాన్ని వేస్తే ఈ దరికి ఆ దరికి సరిపోతుంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆ సిలువ మాయమైపోతుంది. మనోడు వచ్చాడు. మనోడు వచ్చి అట్టు ఇగిపోతే వాడు ఎంతైతే కట్ చేయించాడు అంత తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? తండ్రి ఏమిటి దారి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీకు ఎంత అవసరమో అంత నేను మోపాను, నువ్వెందుకు కట్ చేశావు అంటే ఇట్టుంటుంది అనుకోలేదు తండ్రి నేను. పో, ఇక అందరూ మోసుకుంటూ పోతున్నారు. చూడండి, సాలిపోయింది. ఐడియా వచ్చింది. రంపం తీసుకుని వచ్చి, రండి మీ భారాన్ని తగ్గించుకోండి. కోసాడు. నవ్వుకుంటూ పోతున్నాడు, నా బరువు పోయింది, బరువు తగ్గిందని. తీరా దరిగిపోయిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. మీరు కూడా మీ సిలువను కట్ చేయండి అంటున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. కోసే పనిలోనే ఉన్నాడు వీడు. మనం కానీ ప్రార్థన చేసినట్టు, నాకు ఈ బాధలు వద్దు, నాకు ఈ ఎగచాట్లు వద్దు, నాకు ఈ సమస్యలు వద్దు, నాకు ఈ కష్టాలు వద్దు, నాకు నిందలు వద్దు. ఆహా, మీరంతా వెర్రివారు, నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. అద్దుగా ఇప్పుడేం చేయాలా? ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అది వాళ్ళందరూ చక్కగా సిలువలు వేసుకుని ఆ పక్క నుంచి దాటి వెళ్ళిపోతా ఉన్నారు. వీడిగతే ఏంది ఇప్పుడు? అందుని గాడి కట్ చేసి పడేశాడుగా. ఏమండి, అది సగానికి కూడా రాలా. అది చూడు, తప్పు చేసిన నన్ను క్షమించు దేవా. కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయి. యేసయ్య చెప్పాడు, ప్రతివాడు తన సిలువనెత్తుకొని, అంటే ఎవరికి తగ్గ సిలువ వాళ్ళకి దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అది ఏ రూపంలోనన్నా ఉన్నాయి. అప్పు రూపంలో, సమస్య రూపంలో, వ్యాధి రూపంలో, బాధ రూపంలో, నింద రూపంలో, అవమాన రూపంలో, మాట వినని కుటుంబ సభ్యుల రూపంలో, మారు మనసైన భర్త రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో, అప్పుల రూపంలో, ఏ రూపంలో నీ మీద ఆయన సిలువ మోపాడో, శ్రమకు అనుమతించాడో,
నీ చిత్తమే సిద్ధించుగాక తండ్రి అని నువ్వు సాగిపోవాల్సిందే. ఇవన్నీ మనల్ని ఎక్కడికి చేరుస్తున్నాయంటే పరిపూర్ణులుగా చేసి, సంపూర్ణులుగా చేసి, మనలో ఉన్న మురికిని, మాలిన్యాన్ని తొలగించి మనల్ని శుద్ధ సువర్ణం చేసి నిత్య రాజ్యానికి, ఆయన పక్కన కూర్చోవడానికి మనల్ని అర్హులుగా చేస్తాయి. రెండవ సిలువ సంగతి కూడా అయిపోయింది. ఫస్ట్ సిలువ ఎవరిది? ఓకేనా? ఆ రెండవ సిలువ ఎవరిది? నువ్వేసే సిలువ మోస్తావా? నీ సిలువ నువ్వు మోయక్కాయే అనా, నీ సిలువ నువ్వు మొయ్యి. అదే మొయ్యలేక రంపాలు తీసుకొని తిరుగుతున్నావు. అవకాశం ఉంటే కట్ చేసి పడేద్దాం అని. కట్ చేయడానికి లేదు. అనవసరమైన దాన్ని నీ మీద మోపడగా. మోపాడు అంటే అది అవసరం తీరిన తర్వాత అది ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి అర్థమైంది? ఆయన తొలగించేంత వరకు మోయాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? రైట్, చాలా వందనాలు, బాగా అర్థం చేసుకున్నారు.